రేపటి నుంచి ప్రారంభమయ్యే సరస్వతి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుండి 790 బస్సులతో 1580 ట్రిప్పులు నడుపుతున్నామన్నారు వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను. స్పెషల్ సర్వీస్ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఈ స్పెషల్ బస్సుల్లో ప్రయాణించవచ్చంటున్న విజయభానుతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సరస్వతి నది పుష్కరాల కోసం సర్వం సిద్ధమవుతుంది. 15వ తారీఖు నుంచి ఈ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. అయితే పుష్కర స్నానం చేయడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. పితృతర్పణాలు చేయడం కావచ్చు, లేదా అక్కడ పుణ్య స్నానాలు చేసి ఆ నదిలో చేస్తే కోటి పుణ్య స్నానాల ఫలితం లభిస్తుంది అనేది సెంటిమెంట్. అందుకనే పుష్కరాలు ఏ నదికి జరిగినా కానీ అక్కడకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్ళి ఆ 12 రోజుల పాటు కూడా ఈ పుణ్య స్నానాలన్నీ కూడా ఆచరిస్తారు. దానికి సంబంధించి కాళేశ్వరంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ఏ విధంగా సన్నద్ధమవుతుంది తెలుసుకునే ప్రయత్నం మనతోటి వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం విజయభాను గారు ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి ఈ పుష్కరాల కోసం కాళేశ్వరానికి ఎట్లా సన్నద్ధమవుతుంది ఆర్టీసీ? ఎన్ని స్పెషల్ ట్రిప్స్ కానీ ఎన్ని స్పెషల్ బస్సులు అవైలబుల్ ఉంచబోతున్నారు? మేము విస్తృతంగా ఆర్టీసీ పరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. మా హన్మకొండ వరంగల్ నుంచి మేము రోజుకి 125 బస్సులు తిప్పే ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ నుండి 15 బస్సులు అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ రీజియన్ నుంచి 50 బస్సులు, అదేవిధంగా ఆదిలాబాద్ వాళ్ళు ముఖ్యంగా మంచిర్యాల, చెన్నూరు నుండి కాళేశ్వరంకి వాళ్ళు 50 బస్సులు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రయాణికులందరికీ కూడా అక్కడ మంచి ప్రయాణ సౌకర్యం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రయాణికులకు అక్కడ 4 ఎకరాలలో పెద్ద బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలికంగా. అది జిల్లా యంత్రాంగము, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో చేయడం జరిగింది. అక్కడ అన్ని బస్ స్టాండ్స్కి, అన్ని డెస్టినేషన్స్కి హన్మకొండకు రావాల్సిన వాళ్ళకు ఒక సపరేట్ ప్లాట్ఫాము, అదేవిధంగా ఆదిలాబాద్ మంచిర్యాల వైపు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్కు, గోదావరికని వాళ్ళకి వెళ్ళే వాళ్ళకు కూడా ప్లాట్ఫామ్ సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ లోకల్గా జిల్లా యంత్రాంగమే సొంతంగా కొన్ని మినీ బస్సులు ఆపరేట్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ అక్కడ కేటాయించడం జరిగిందనమాట. సో ప్రయాణికులు ఏంటంటే అధిక సంఖ్యలో ఇక్కడికి రావచ్చు. ఓవరాల్గా మొత్తం ఎన్ని బస్సులు ఈ పుష్కరాల కోసం ఆర్టీసీ రన్ చేయబోతుంది? హన్మకొండ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే దాదాపు 970 బస్సులు ఈ 15 రోజుల్లో మేము ప్లాన్ చేయడం జరిగింది. అవి కాకుండా హైదరాబాద్ నుంచి 180 బస్సులు, ముఖ్యంగా రాజధాని, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చేవి రాజధాని, అది సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 50 బస్సులు ఇంతకుముందు చెప్పినట్లు కరీంనగర్ నుంచి, 50 బస్సులు ఆదిలాబాద్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాదాపు 970 బస్సులు ఇవి మామవుతాయి. వాళ్ళ యొక్క 1200 బస్సులు అంటే వాళ్ళకి 100 బస్సులు వాళ్ళే అవుతాయి. ఇది కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు. 100, 917 దాదాపు 1200 బస్సుల వరకు తిప్పే అవకాశం ఉంది. సార్, అంటే జనరల్గా కూడా ఇప్పుడు హన్మకొండ నుంచి రెగ్యులర్గా కూడా కాళేశ్వరంకు వెళ్తుంటాయి. ఆ బస్సులో సపరేట్గానే ఉంటుందా, లేదా స్పెషల్ బస్సులు అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందా? దీనికి రోజుకి దాదాపు 45 ట్రిప్పులు మేము జనరల్గా తిప్పుతామండి. హన్మకొండ నుండి కాళేశ్వరంకి వివిధ సమయాల్లో. అవి నార్మల్ ఫేర్తో తిప్పుతాము. బట్ స్పెషల్ ఫేర్గా, అంటే స్పెషల్గా ఈ ప్రత్యేకంగా ఈ పుష్కరాల కొరకు వేసిన బస్సులకు మాత్రము 1.5 50% ఎక్కువ ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. కాళేశ్వరంలో ప్రయాణికులు వదిలిపెట్టి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఖాళీగా రావాల్సి వస్తుంది కాబట్టి ఆ స్పెషల్ ఫేర్ పెట్టడం జరిగింది. కానీ ప్రయాణికులు దీనికి గుర్తించి దానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. సరే, జనరల్గా కూడా కాళేశ్వరం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎండల తీవ్రత ఉంది. కాళేశ్వరంకి పోయే వాళ్ళంతా కూడా మార్నింగ్ అవర్స్లోనే ఎక్కువ మంది వెళ్ళడానికి ఉంటుంది. తర్వాత ఈవినింగ్ అవర్స్లోనే రిటర్న్ కావడానికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కూల్గా ఉండే టైంలోనే వెదర్ ఉన్నప్పుడే వాళ్ళ ప్రయాణాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలోనే రద్దీ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఈ సమ్మర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా రిలాక్సేషన్ కోసం ఎట్లా ఉంటుంది? రైట్ అండి, మీరు అన్నట్టు ఎండాకాలం ఇది. మంచి ఎండలు, చాలా పెద్ద ఎత్తున ఎండలు ఉండే అవకాశం ఉంది. దాని తగ్గట్లే మీరు అన్నట్టు ఎర్లీ మార్నింగ్ మేము చాలా అలర్ట్గా ఉంటాము. మార్నింగ్ 3 o'clock, 2 o'clock నుంచి, ఉదయం 2 గంటల నుంచే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. మీరు అన్నట్టు ప్రయాణికులు ఏంటంటే పెద్ద సంఖ్యలో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వెళ్ళే అవకాశం ఉంది. దీని దగ్గర మేము ప్లాన్ చేయడం జరిగింది.
కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ వరంగల్లో ఉంది, వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, లేకపోతే కాజీపేటలో కూడా ఒకటి రెండు అక్కడ కూడా ఒక ఎంక్వైరీ కౌంటర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా బస్సులు ఆపరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మార్నింగ్ 2 గంటల నుంచి మేము స్టార్ట్ చేస్తాము. మాకు 24/7 అక్కడ కంట్రోలర్స్ ఉంటారు కాబట్టి అందరూ అలర్ట్గా ఉంటారు. ఏ టైంలో ప్రయాణికులు వచ్చినా వాళ్ళకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాము. ఇది ప్రస్తుతం అయితే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళందరినీ క్షేమంగా కాళేశ్వర పుణ్యస్నానకు తీసుకువెళ్లేందుకు పూర్తి స్థాయిలో తాము సన్నద్ధంగా ఉన్నామనేది ఆర్టీసీ ఆర్ఎం విజయభాన్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.